ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో పాలమూరు వరదాయిని జూరాల జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 92,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 171,000 క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి పెరగడంతో 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.17 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 7.04 టీఎంసీలుగా నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలైన నాగర్దొడ్డి, గార్లపాడు, వామన్పల్లి ప్రాంతాల్లో తీరం వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నారాయణపేట జిల్లాలోని కృష్ణా, మక్తల్ మండలాల పరిధి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అటు శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 821.20 అడుగులకు చేరింది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 96,141 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.